తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని నిర్ణయం. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో ఆంక్షలు. తిరుమల వెంకటేశుని దర్శించుకోవాలంటే కేవలం భక్తుంటే సరిపోదా? అదృష్టం కూడా ఉండాలా? వైకుంఠ ఏకాదశి వేళ సామాన్య భక్తులను మొదటి 3 రోజులు తిరుమలకు రావద్దని చెప్తుంది టీటీడీ. అసలు ఎందుకు ఈ ఆంక్షలు? దీని వెనుకున్న కారణం ఏంటి? ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ చూద్దాం. డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులు సామాన్య భక్తులకి తిరుమల గడప దాటడం దాదాపు అసాధ్యం. మీ దగ్గర ఆన్లైన్ లక్కీ డీప్ టికెట్ ఉంటేనే తిరుమలకు రండి, లేదంటే రాకండి అని చెప్తుంది టీటీడీ. ఈ 3 రోజులు సర్వదర్శనం టోకెన్ల పంపిణీని పూర్తిగా ఆపేసింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వేల కిలోమీటర్ల నుండి వచ్చే భక్తులకు ఇది కోలుకోలేని దెబ్బని చెప్పొచ్చు. నడకదారిలో వచ్చేవారికి కూడా ఇదే రూల్ అంట. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, స్మార్ట్ ఫోన్ వాడటం తెలియని, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోలేని మారుమూల గ్రామ ప్రజల పరిస్థితి ఏంటి? భక్తికి కూడా టెక్నాలజీ అడ్డుగోడగా మారిందా? లక్కుంటేనే దర్శనం అనటం భక్తుల మనోభావాలను దెబ్బతీయటం కాదా అని భక్తులు మండిపడుతున్నారు. నిర్వహణ చేతకాకి టీటీడీ భక్తులను దూరం పెడుతుందా అనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు తిరుపతి స్థానికులు నిప్పులు చెరుగుతున్నారు. 8 లక్షల జనాభా ఉన్న నగరానికి కేవలం 15,000 టికెట్లు ఇచ్చి సరిపెడతారా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, సామాన్యులకు రూల్స్ వర్తిస్తాయి, కానీ పొలిటీషియన్స్ కి మాత్రం రెడ్ కార్పెట్ రెడీ అయిపోతుంది. కూటమి నేతలు తమ అనుచరులతో దర్శనాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో నేరుగా టోకెన్లు ఇచ్చి సామాన్యులకు పెద్దపీట వేశారని భక్తులు గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మాత్రం కఠినమైన ఆంక్షలతో భక్తులు భయపెడుతున్నారని విమర్శిస్తున్నారు. గోవిందమాల వేసుకున్న స్వాములకు కూడా ప్రత్యేక క్యూ లైన్లు లేవని తేల్చి చెప్పేసింది టీటీడీ. జనవరి 2 తర్వాతే ఆఫ్లైన్ టికెట్లు ఇస్తారట. అంటే అప్పటి వరకు సామాన్యుడికి శ్రీవారి దర్శనం అందని ద్రాక్ష. భక్తికి కూడా ఇలా ఆంక్షలు పెట్టడం సరైందేనా? టీటీడీ తీసుకునే నిర్ణయంపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.